సంగం మండల కేంద్రంలోని పీఎం శ్రీ జెడ్పీ హైస్కూల్ను సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ వెంకట సుబ్బయ్య ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో గత 2 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం అందించిన పీఎం శ్రీ నిధులు, విద్యా సామాగ్రి వినియోగంపై క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీసీ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో మొత్తం 46 పీఎం శ్రీ పాఠశాలలు ఎంపికయ్యాయని తెలిపారు. పీఎం శ్రీ పాఠశాలల ప్రగతి, విద్యా ప్రమాణాలను అంచనా వేసేందుకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పాఠశాలలకు అందించిన విద్యా సామాగ్రి వినియోగంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల విద్యా నైపుణ్యాలకు ఎంత మేరకు మెరుగుపడ్డాయో సమీక్షిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ఏఎస్పీ, డిఈఓ, ఏపీసీ, ఏఎంఓ తదితర అధికారులతో ప్రత్యేక షెడ్యూల్ రూపొందించి తనిఖీలు చేపడుతున్నట్లు వివరించారు. పాఠశాల నగదు పుస్తకాలతో పాటు అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, తనిఖీల్లో గుర్తించిన లోపాలను విజిటర్స్ రిజిస్టర్లో నమోదు చేయడంతో పాటు సంబంధిత యాప్లో కూడా అప్లోడ్ చేస్తున్నామని ఏపీసీ వెంకట సుబ్బయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ జానకిరాం, ఎంఈఓ మల్లయ్య, హెడ్ మాస్టర్ బుజ్జయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన నెల్లూరు జిల్లా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో టోటల్గా పిఎం శ్రీ స్కూల్స్ 46 పిఎం శ్రీ స్కూల్స్ ఉన్నాయి. డిఫరెంట్ మేనేజ్మెంట్ల కింద ఈ 46 పిఎం శ్రీ స్కూల్స్ని 2 సంవత్సరాల నుంచి వస్తున్న మెటీరియల్ కానివ్వండి, లేదా అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్, డిఫరెంట్ యాక్టివిటీస్ కింద మనం అమౌంట్ ఇస్తున్నాము. ప్లే ఫీల్డ్ కానివ్వండి, కెమిస్ట్రీ ల్యాబ్స్ కానివ్వండి, రైన్ వాటర్ హార్వెస్టింగ్, కిచెన్ గార్డెను, అదేవిధంగా మెటీరియల్, ప్రాక్టికల్స్ మెటీరియల్, లైబ్రరీ మెటీరియల్, పాల్ ల్యాబ్కు సంబంధించిన మెటీరియల్, ఇట్లా డిఫరెంట్ ఇన్నోవేటివ్ మన ఇంటర్వెన్షన్స్ కింద 46 స్కూల్స్కి మెటీరియల్ సప్లై చేయబడింది. ఈ మెటీరియల్ని వాడుకొని పిల్లలు ఎలా ఉన్నారు, గత 2 years బిఫోర్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ అకాడమిక్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఆ మెటీరియల్ ద్వారా వాళ్ళకి ఇంకా పాజిటివ్ ఏమన్నా దాని ఉద్దేశంతో ఆ విజిట్ చేయడం కోసం 46 స్కూల్స్కి ఒక షెడ్యూల్ రూపొందించాము. షెడ్యూల్లో గౌరవ ఏఎస్పీడి సారు 6 స్కూళ్ళు, డిఈఓ సారు 6 స్కూళ్ళు, స్టేట్ నుంచి వచ్చే మేడం గారు 6 స్కూళ్ళు, ఏపీసీ 7 స్కూళ్ళు, ఏఎంఓ గారు 7 స్కూళ్ళు, ఇట్లా ఉన్న స్కూల్ మొత్తాన్ని కూడా 46 స్కూల్స్ని ఈ సెక్టోరల్ ఆఫీసర్స్ ప్లస్ స్టేట్ టీము అట్లా డివైడ్ చేసి ఏ రోజు ఏ స్కూల్కి వస్తున్నాము ముందుగానే ఇంటిమేషన్ లేకుండా డైరెక్ట్గా మనం రావడం జరుగుతుంది. వచ్చి ఆ రోజు ఆ స్కూల్లో ఎలా ఉన్నాయి ఇంటర్వెన్షన్స్, ప్రతి ఇంటర్వెన్షను మనం ఇంక్లూడింగ్ క్యాష్ బుక్తో సహా మనం మొత్తం కూడా విజిట్ చేస్తున్నాం. విజిట్ చేసి ఏవైనా రిమార్క్స్ ఉన్నట్లయితే ఇమీడియట్గా హెడ్ మాస్టర్ దగ్గర ఆ విజిటర్స్ రాయడము, వాటిని మళ్ళీ సేమ్ రిమార్క్స్నే మనం యాప్లో అప్లోడ్ చేయాలి. ఉన్న పాజిటివ్ కానివ్వండి, మెరిట్, డిమెరిట్స్ 2 కూడా మనం యాప్లో అప్లోడ్ చేస్తాము. అది యాప్ అది వచ్చి స్టేట్ లెవెల్లో అబ్జర్వేషన్, మళ్ళీ అది సెంట్రల్కి వెళ్ళిపోతుంది. టోటల్గా మన రాష్ట్రంలో ఉన్న 985 పిఎంసీ స్కూల్స్ యొక్క డేటా కూడా సెంట్రల్కి వెళ్ళిపోతుంది. మనం ఎన్ని స్కూల్ విజిట్ చేసాము, ఇప్పుడు ఆ ఎన్ని స్కూల్ విజిట్ చేసిన తర్వాత ఆ డేటా మొత్తం కూడా అప్లోడ్ చేయాలి. అది 1 hour పడుతుంది ఒక్కొక్క స్కూల్ విజిట్ గురించి మొత్తం అప్లోడ్ చేయడానికి. అవన్నీ కూడా స్టేట్ లెవెల్లో విజిబుల్ అయితే వాళ్ళ స్టేట్ ఆఫీసర్లు చూస్తారు ఎక్కడ ఏ స్కూల్లో ప్లస్ ఉంది, ఏ స్కూల్లో డిమెరిట్ ఉంది. ఆ మెరిట్స్ని మళ్ళీ ఏమేమి చేస్తే మళ్ళీ తిరిగి అది మళ్ళీ రెక్టిఫై అవుతుంది అనే ఉద్దేశంతో ఒక టీం మొత్తం స్టేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు మన పిఎం శ్రీ స్కూల్ని ఇక్కడ సంఘంలో విజిట్ చేయడం జరిగింది. మన జిల్లాలో ఉన్న 46 స్కూల్స్ కూడా ఈ 1 week ఆల్రెడీ గత వారము గౌరవ ఏఎస్పీడి సార్ వచ్చేసి 6 స్కూల్ విజిట్ చేసి వెళ్ళడం జరిగింది. గౌరవ డిఈఓ గారు కూడా కొన్ని సార్గా అలాట్ చేసిన స్కూల్స్ సార్ విజిట్ చేశారు. స్టేట్ నుంచి మేడం శారదా మేడం గారు కూడా విజిట్ చేయడం జరిగింది. ఏపీసీగా నేను కూడా షెడ్యూల్ నుంచి నిన్నటి నుంచి షెడ్యూల్ వేసుకున్నాము. ఈ వారం రోజులు నేను విజిట్ చేయాల్సిన 7 స్కూల్స్ కూడా ఈ 4-5 రోజుల్లో విజిట్ చేసి రిపోర్ట్ మొత్తం కూడా సార్ పంపించింది. ప్రజానాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ బొలినేని వెంకటరామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా జీవితంలో మీరు మరెన్నో విజయాలు సాధిస్తూ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్యుతో ఉండాలని, మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ కాకునూరి మల్లికార్జునరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు, పెసల హర్షవర్ధన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, పోలు అశోక్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, నూరేపల్లి నాగరాజు, టీడీపీ నాయకులు, గంగిరెడ్డిపాలెం పంచాయతీ, కలిగిరి మండలం.